గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హ్యాపీ 80th ఇండిపెండెన్స్ డే. సో ఈ ఇండిపెండెన్స్ డే జస్ట్ టు సెలబ్రేట్ మాత్రమే కాదు, వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ 1947 ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి ఇప్పుడు 2026 15th ఆగస్ట్ వరకు ఈ 80 years ఆఫ్ జర్నీలో వాట్ షుడ్ వి ఎవాల్యుయేట్ అంటే సెక్టర్ వైజ్గా చూసుకుంటే బీట్ అగ్రికల్చర్ కానీ, డిఫెన్స్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఈ సెక్టర్స్లో మనం ఎంతవరకు వచ్చాము అండ్ ఇంకా మనకు 100 years ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా కంప్లీట్ చేసుకోవడానికి వీ హ్యావ్ 20 years రిమైనింగ్. సో దాంట్లో మనం ఏమేమి చేంజెస్ తీసుకురావచ్చు, లెట్స్ డిస్కస్. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ జియోపొలిటికల్ అనలిస్ట్ సురభి గారు మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్, నమస్తే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు యూ as well. ఎస్. సో 80th ఇండిపెండెన్స్ డే అంటున్నప్పుడు ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ అంటే ఇంకా 20 years మాత్రమే ఉంది టు బీ కాల్డ్ యాజ్ డెవలప్డ్ ఇండియా. Really? డూ యూ థింక్ ఇట్ విల్ హ్యాపెన్? Well, it is a question left for us to answer as citizens, I think, Lumbini. Where are we on education? Where are we in healthcare? Where are we in terms of infrastructure? నీకు నిజంగానే మనం డెవలప్డ్ కంట్రీలా నీకు అనిపిస్తుందా? నాకైతే అనిపించడం లేదు. నువ్వు ఎక్కడ హైదరాబాద్ అనే ఒక సిటీ బయటికి వెళ్ళి చూడు, నీకు హెల్త్ కేర్ ఇస్ అ డిఫెక్ట్, ఎడ్యుకేషన్ ఇస్ ఎ డిఫెక్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఎ డిఫెక్ట్. సో ఇఫ్ పీపుల్ వాంట్ టు యాక్చువల్లీ డూ వెల్ ఇన్ లైఫ్ హైదరాబాద్కే రావాలా? హైదరాబాద్ బయట డెవలప్మెంట్ జరగొద్దా? దిస్ ఇస్ just not about Telangana, this is about the whole country కదా. Look at the poverty that we still live in. Do you really think we call ourselves a developed country? ఓకే, సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. Centralized development కంటే we are not developed as much as where we should be right now. Even take Hyderabad for an example, people still live in poverty. Now there might be people who might say వేరే దేశాల్లో పావర్టీ లేవా అని చెప్పేసి ఉండొచ్చు, కానీ ఇంతగానం పావర్టీ ఉందా? For a fifth largest economy that we are so called calling ourselves today, do you really think this is what we deserve? We deserve much more kada. Now why are we still in poverty? If you ask, take the number of companies, how do we generate revenue? Through companies, through organizations, right? Now you take from Lay's to Kurkure to Pepsi to Coca-Cola to any of these products. These products are not Indians. Right. These products are British made. So called, you take this Kinley bottle. Kinley bottle is a PepsiCo company. This which is a US company, right? You take Surf Excel. బట్టలు ఉతికే సర్ఫ్ ఎక్సెల్ దగ్గర నుంచి, వాష్రూమ్ కడిగే డోమెక్స్ దగ్గర నుంచి, డవ్ షాంపూ దగ్గర నుంచి, గిన్నెలతో విమ్ దాకా, ఇట్స్ ఆల్ యూకే కంపెనీస్. ఏడికెళ్ళించి అవుతుంది? హౌ డూ యూ రియలీ expect our country to go? రైట్. బట్ గవర్నమెంట్ తీసుకొస్తున్న మేక్ ఇన్ ఇండియా కానీ లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో కాల్ ఇండియన్ ప్రోడక్ట్స్ యూస్ చేయాలి అని చెప్పేసి ఇప్పటిది కాదు, ఇవన్నీ కూడా లాంగ్ బ్యాక్ అంటే గాంధీ ఎరా నుండి, అంటే ఆ టైంలో బ్రిటిష్ స్ట్రగుల్ అప్పటి నుండి మనం చూస్తున్నాము. బట్ అగైన్ ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఫారెన్ ప్రోడక్ట్స్ వస్తే అవే మనము కూడా వాడుతున్నాం కదా. నాట్ దట్ ఇప్పుడు ఇండియన్ ప్రోడక్ట్ ఫారెన్ ప్రోడక్ట్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేసుకోవట్లేదు. See, production is not available. We are using British products, God knows for how long now. After independence, those products should have been banned. Why are they not banned? బ్యాన్ అయితేనే కదా పీపుల్ కెన్ స్టాప్ యూజింగ్ ఇట్. నువ్వు ప్రొడక్షన్ ఇంకా పెట్టుకొని లార్జ్ నంబర్స్లో ప్రొడ్యూస్ చేసి కాస్ట్ తగ్గిస్తావు. కాస్ట్ తగ్గిస్తే నార్మల్ ప్రజలకి ఏమవుతుంది? ఏం కావాలి? డబ్బులు వేర్ డూ ఐ సేవ్ ఇస్ వాట్ ద క్వశ్చన్ ఇస్. సో ఆబ్వియస్లీ బికాస్ ద ప్రొడక్షన్ ఇస్ హై, పీపుల్ ఆర్ ఆల్సో ఆర్ ఏబుల్ టు బై ఇట్ ఇన్ మాసెస్. రైట్. How can we say make in India ante make in India ki the government has to invest in products, government have to invest on startups? Do you really see governments investing in startups? చెప్పుకోవడానికి పేరులకి హెడ్లైన్స్లో రాసుకుంటారే కానీ ఎక్కడ వేర్ హ్యావ్ యూ యాక్చువల్లీ సీన్ అ గుడ్ స్టార్ట్అప్ కమ్ అప్ ఫ్రమ్ ఇండియా ఎక్సెప్ట్ ఫర్ స్కై రూట్, ఐ థింక్, which did a good job. Now where do you really see investments from the government? And how will jobs grow if we still continue to use foreign products? Right. It won't grow, no? So to say that we live in poverty is not enough. To see what we can do to come out of that poverty is also a question to answer, no? Right. A whole generation of children are going without jobs. What are we using Facebook for? What are we using WhatsApp for? anta తెలివి తక్కువ మనము, మనకి చేసుకోలేనంత తెలివి తక్కువ. Don't we have that kind of brains? బట్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ అంటే అఫ్కోర్స్ 200+ years ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది, పూర్ణ స్వరాజ్ అనుకున్నాము, అండ్ మన కాన్స్టిట్యూషన్ని మనమే తీసుకొచ్చుకున్నాము. ఇవన్నీ అయిన తర్వాత కూడా అంటే 1947కి 2026కి మనం కంపేర్ చేస్తే
ఇన్ని విషయాల్లో ల్యాకింగ్ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుండి ప్రతి విషయంలోనూ ఏదో ఒక రకంగా మనం ల్యాకింగ్ ఉన్నాం. అండ్ మనతో పాటు ఇండిపెండెన్స్ వచ్చిన నేషన్స్ కూడా ఆల్మోస్ట్ మనకన్నా డబుల్ ద పవర్ అండ్ డబుల్ ద ప్రొడక్షన్, మీరు అన్నట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కూడా. రైట్, look at their improvement. చైనా మన తర్వాత 2 years కి వచ్చింది The ఇండిపెండెన్స్. last 50-60 years, look at the kind of development that they've had. China today, you go visit Lumbini, you'll feel, the feel is different. You know what I mean? Forget about cities. You go to rural villages. In deserts, they are growing plants. Deserts look like forests today. That kind of enhancement is what they have. Development is what they have. What are we doing? రైట్. Except for corruption at the top by the politicians, you really see anything good happening to the country? ఎన్ని స్కాములు బయటికి వచ్చాయి లుంబిని, 1000 కోట్ల స్కాములు. వాళ్ళని తీసుకొని పోయి జైల్లో వేయకుండా పక్కన పెట్టుకొని పూజ చేస్తుంటే ఏమవుతుంది? హూ ఈజ్ ఎఫెక్టెడ్? కంట్రీ ఈజ్ ఎఫెక్టెడ్. సో మచ్ సో పీపుల్ హూ గేవ్ అప్ దేర్ లైఫ్స్ ఫర్ దిస్ ఫ్రీడమ్, రైట్, ఫ్రీడమ్ ఫ్రమ్ ద బ్రిటిష్, ఆర్ దే నాట్ డిస్రెస్పెక్టెడ్? దే డిస్రెస్పెక్టెడా కాదా? ఈ రోజు కూర్చొని నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో మొన్న మాట్లాడుతుంటే దట్ ద బ్రిటిష్ హ్యాస్ టు అపాలజైజ్. పీపుల్ ఆర్ టెల్ మీ, వై షుడ్ ద బ్రిటిష్ అపాలజైజ్? మన చెప్పు తీసుకొని మనమే కొట్టాలనిపించదు ఆ టైంలో? దే లూటెడ్ us left, right and center. Citizens in India today ask me why should the British apologize? How is that fair? 80 years ముందు జరిగింది, 100 ఏళ్ళ ముందు జరిగిందంటే so many people lost their lives. వాళ్ళ కోసం ఒక్క నిలబడి అడగలేమా? And today we call ourselves a bloody developed country. I'm sorry, this is a bit కార్లు తీసుకో, మర్సిడీస్ తీసుకో, బెంజ్ తీసుకో, ఏదైనా ఇండియాదా చెప్పు? we use Japanese cars, we use German cars, we are using American products, we are using మనకు సిగ్గు షేట్ లేకుండా ఇంకా అదే బ్రిటిష్ ప్రోడక్ట్ వాడుతున్నాం చూడు, లేసు, కురుకురే, ఇవన్నీ. సారీ, లేస్ ఇస్ ఎ పెప్సికో కంపెనీ కానీ బట్ ఇట్ ఇస్ స్టిల్ అన్ అమెరికన్ కంపెనీ. రైట్. బట్ యు హావ్ బీన్ టు లాట్ ఆఫ్ నేషన్స్ అరౌండ్ ద గ్లోబ్ కదా. సో అక్కడ చూసినప్పటికీ మన ఇండియాతో కంపేర్ చేస్తే డెఫినెట్లీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇన్ని డిఫరెన్సెస్ అని అనిపిస్తుంది కదా మీకు కూడా. సో మీకు అనిపించిన మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అసలు? ఎడ్యుకేషన్, హెల్త్ కేర్. ఓకే, జీరో లుమిని. టుడే ఐ విల్ టెల్ యూ, గో విజిట్ అ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ ఇండియా, ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్, ఎనీ స్టేట్. The kind of healthcare that our citizens are provide is to be flabbergasted at. ఎంత దరిద్రంగా చూస్తారు తెలుసా ప్రజల్ని? సో హెల్త్ కేరే లేదు మన దేశంలో. వేరేది ఎడ్యుకేషన్ ఇస్ సెకండ్ అనుకుందాం, హెల్త్ కేరే లేదే. టుడే if I have a heart attack, Lumbini, if I have a heart attack in Jubilee Hills, if I want to go to Somajiguda, Yashoda, there is no separate lane. ట్రాఫిక్ జామ్ ఉండి రోజు మన హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్, నా ప్రాణం పోయినట్టే. ఇంకా హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? రైట్, ప్రభుత్వమే కదా. అంటే వాళ్ళకు మాత్రం యు సీ పాలిటీషియన్స్, దే హ్యావ్ అన్ అంబులెన్స్ బిహైండ్ దెమ్. యోర్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్, మై లైఫ్ ఈజ్ నాట్. Who is to decide my life is not important, Lumbini? Forget about me, I'm talking about normal people. యశోదాలో, కిమ్స్లో ఒక హార్ట్ సర్జరీ కావాలంటే లక్షలు పెట్టాలి. ఎవరి దగ్గర ఉంది అన్ని డబ్బులు? గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే బతుకుతావా, నమ్మకం ఉందా, నువ్వు వెళ్ళి ఈరోజు ప్రజలను అడుగు, లేదంటారు. రైట్. సో హెల్త్ కేరే ప్రొవైడ్ చేయలేని ఒక దేశం ఏం చేస్తుంది? ఇంకా ఉమెన్ సెక్యూరిటీ గురించి మనం మాట్లాడి, we've done an interview before. Right. Every 30 seconds there is a molestation reported. మరి what kind of development are we really talking? పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఈ రోజు వరకు వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవే వాడుతున్నాం. ఇవి వాడుతుంటే పిల్లలకి ఎట్లా వస్తాయి జాబ్స్ కదా? సో షుడ్ గవర్నమెంట్ నాట్ టేక్ అ స్టెప్, ఇన్వెస్ట్ ఇన్ ద ఫ్యూచర్? క్వాంటమ్ కంప్యూటింగ్ అని. రైట్, బట్ డూ యూ థింక్ ఏం చేయందే ఇంత దూరం మనం వచ్చాము? అట్లీస్ట్ ఇప్పుడైతే 6th లార్జెస్ట్ ఎకానమీ అయితే మనది ఇండియాలో. అంటే అఫ్ కోర్స్ పర్ క్యాపిటా ఇన్కమ్ చూసుకుంటే, పర్ క్యాపిటా జీడిపి అవన్నీ చూసుకున్నా కూడా ఫార్ అహెడ్ ఉన్నాము. బట్ ఓవరాల్ ఎకానమీ చూసుకుంటే 5th or 6th ఉన్నాము డెఫినెట్లీ. సో ఇంకా పైకి వెళ్తున్నాము అని అంటున్నారు. బట్ ఐ డోంట్ నో ఈ అందరికి డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ లెవెల్లో అవుతుంది అని చెప్పేసి. We still support Ambanis and Adanis. This is what will happen. Take the last 15 years, Lumbini. How rich has Ambani and Adani gotten? By at least 300%. How are normal people not able to do it? ఈ రోజు ఒక నార్మల్ మిడిల్ క్లాస్లో పుట్టిన అబ్బాయికి ఒక బిజినెస్ పెట్టాలంటే గవర్నమెంట్స్ ఎందుకు లోన్స్ ఇవ్వట్లేదు? వాడికి
నాలెడ్జ్ ఉంది, వాడికి చేసే పవర్ ఉంది, వాడికి అన్నున్నా కూడా గవర్నమెంట్కి లోన్ ఇవ్వడానికి ఏమి ఇబ్బంది? వాడు కంపెనీ పెడితేనే కదా జనాలకు ఉద్యోగాలు వచ్చేది, లేకపోతే ఏడుకెళ్ళి నుంచి వస్తుంది? గాల్లో వస్తుంది. దెన్ హౌ ఆర్ వి సేయింగ్ ఇట్ ఈస్ అ డెవలప్డ్ కంట్రీ? టు మై నాలెడ్జ్ ఇస్ స్టిల్ అ బిగ్ క్వశ్చన్. రైట్, టు బీ డెవలప్డ్. రైట్. సో అగ్రికల్చర్లో చూసుకున్న విమెన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ విషయంలో కానీ, లేదంటే ఎకానమీ పరంగా అండ్ ప్రతి విషయంలో డిఫెన్స్ కానీ మిలిటరీ కానీ ఇవన్నీ కూడా ఏదో ఒక ఫామ్లో అట్లీస్ట్ మనం అంటే ముందుకైతే వెళ్తున్నాం అన్నట్టుగా అనిపించట్లేదా మీకు? ఎందుకు ల్యాకింగ్ ఉన్నామనిపిస్తుంది మేజర్గా? ముందుకు వెళ్తాం లుంబిని. చూడు, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఢిల్లీ పోవాలనుకో 2 hours ఫ్లైట్లో వెళ్ళిపోతా. బై రోడ్ వెళ్ళాలనుకో 24 hours పట్టిద్ది. 24 hours జర్నీ చేద్దామంటే చేద్దాం. అంత స్లో ఎందుకుంది అంటున్నాం మన ప్రాసెస్. Why is our government still lagging behind on so many things? You know why? Because people don't question. Okay. People, common citizens don't question. Why don't they question? Because their own family life has become so much for them to take. Where will they come and question the government? నా కొడుకుకు ఉద్యోగం లేదు, నా కూతురుకు పెళ్లి చేయాలి, నేను ఇల్లు రెంట్ కట్టాలి, అది చేయాలి ఇది చేయాలని ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని వచ్చి క్వశ్చన్ చేసే టైం ఉంటుందా ఏ ఫ్యామిలీకైనా? చెప్పు నువ్వే. మరి అలా బతికేస్తారు ఈ రాజకీయ నాయకులు. స్కాములు, నువ్వు ఎక్కడ ఏ స్టేట్కి పో స్కాములు, ఎవరిని నమ్మేలా లేరు. సరే, ఇప్పుడు లెట్స్ సే దే ఆర్ డూయింగ్ దోస్ స్కామ్స్. ఓకే, నౌ అవర్ కాన్స్టిట్యూషన్ ఇస్ రిటన్ ఇన్ సచ్ అ వే దట్ ద పోలీస్ కమ్ అండర్ హోమ్ మినిస్టర్. ఫర్ వాట్? హోమ్ మినిస్టర్ పాలిటీషియన్స్ తప్పు చేస్తే మరి ఎవరిని అడుగు? హూ విల్ ద పోలీస్ గో ఆస్క్? యూ హ్యావ్ నాట్ గివెన్ ద పవర్ టు ద పోలీస్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఫర్ దెమ్ టు కండక్ట్ దేర్ డ్యూటీస్. ఓకే, స్కామ్ చేసేది నువ్వు, నీ దగ్గరనే మళ్ళీ వచ్చి రిపోర్ట్ చేయాలంటే రైట్ ఇస్ దట్? రైట్, బట్ ఏదో ఒక మినిస్ట్రీ కింద అయితే రావాలి కదా, మనమే కదా. No, not necessarily. Look at FBI in the US. It is a separate entity altogether. వాళ్ళ సెపరేట్ ఎంటిటీ ఉంటే ఎలా ట్రస్ట్ చేస్తాము? వాళ్ళు ఎవరికి అకౌంటబుల్ ఉంటారు అసలు? See, at the end of the day, elected official at the top, Lumbini, right? Now, our chief minister or our prime ministers are not elected by the people. They are elected by the house. Right. First, that has to go. We, at that point in time, when I love Mr. Dr. Ambedkar and all of that, but then he took a lot of influence from the British constitution. British constitution is written so that it could protect the bloody king. We took at least 60% of their constitution and put it in ours. So our leaders are not directly elected. They're elected through a group of people. So what should you do to stay in power? No, prajalni you don't have to keep happy. You keep that certain people happy, that is enough. Okay. You understand my point? Their family. You their take legacy. care of the people in your Lok Sabha, Rajya Sabha, you are a chief minister. Sir, you are a prime minister. You take care of the people in your assembly, in your state, you are a chief minister. Why are you relying on people? Right? So there has to be independent elections done for people who are the head of the state. It can't be just a assembly trying to elect a chief minister or a parliament trying to elect a prime minister. That is not the way it has to work. Firstly, there cannot be police under an elected official. It cannot be that. As long as it is that, corruption will continue. Why will it stop? It won't stop, right? At the end of the day, your IAS, IPS officers are reporting into you ante, where will you do the right thing? ఏమో నోరు మూసుకొని కూర్చోరా నాకు తెలియదు అంటే అబ్బాయి నోరు మూసుకొని కూర్చుంటాడు, అమ్మాయి నోరు మూసుకొని కూర్చుంటారు. సో హౌ డూ యూ రియల్లీ ఎక్స్పెక్ట్ జస్టిస్ టు హ్యాపెన్? ఓకే, బట్ బ్యూరోక్రాట్స్ చేతిలోనే కదా నడిచేది మోస్ట్ ఆఫ్ థింగ్స్. నో, వై ఓన్లీ బ్యూరోక్రాట్స్? పాలసీ మేకింగ్ కానీ లేదంటే డెసిషన్ మేకింగ్ కానీ దేర్ లెవెల్ దే విల్ డూ కదా. అండ్ అఫ్ కోర్స్ మినిస్ట్రీకి సజెస్ట్ చేసేది కూడా బ్యూరోక్రాట్సే కదా. సో వై ఆర్ పాలిటీషియన్స్ దేర్? టు ఎనాక్ట్ లాస్, టు మేక్ పాలసీస్. చేత కాదు మనోళ్ళకి. ఎందుకు చేత కాదు? చదివిన వాళ్ళు కాదు. దట్ ఈస్ వై దే హ్యావ్ అదర్ పీపుల్ అరౌండ్ దెమ్ టు అసిస్ట్. వై షుడ్ దట్ హ్యాపెన్? చదివినోడు ఎందుకు దిగాడు రాజకీయాల్లో ఈరోజు? భయము, ధైర్యం లేదు. అలాంటి ఒక స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇస్ వాట్ అవర్ కంట్రీ ఈజ్ రైట్ నౌ. Right? So if you ask me, is it only politicians? Yes, because the politicians have the power to change so much. I've met so many IAS, IPS officers who want to do good, but they're not able to do it. Because they are tired? Not tired, because they're worried that if I prosecute a politician or a person sitting in power or an ex-minister or an ex-MLA, when they come back to power, they'll ruin my life. అవునా కదా చెప్పండి? వై ఈజ్ అన్ ఐఏఎస్ ఆర్ అన్ ఐపీఎస్ స్కేర్డ్ ఆఫ్ అ పాలిటీషియన్ టుడే? బికాస్ దే విల్ బీ రిటాలియేషన్. నో,
ఇంకా ఎక్కడ దాకా వెళ్తారంటే సమ్ ఐపీఎస్ ఐఏఎస్ఎస్ దిల్ కిల్ మై ఫ్యామిలీ. వీఆర్ స్టిల్ లివింగ్ ఇన్ దట్ థర్డ్ వరల్డ్ కంట్రీ. పీపుల్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా కాల్ ఎస్ ద థర్డ్ వరల్డ్ కంట్రీ. వీఆర్ కాలింగ్ అవర్ సెల్వ్స్ డెవలప్డ్. outside of this country that we live in, people call us a third world country. బట్ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నట్టుగా ఫస్ట్ కాన్స్టిట్యూషన్ లెవెల్లోనే చేంజెస్ రావాలి అని అంటున్నారు. ఎందుకంటే ఎంటైర్ సిస్టమ్ దాని మీదే వర్క్ చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ లెజిస్లేటివ్ కానీ ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే లెజిస్లేటివ్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ అండ్ అఫ్ కోర్స్ జ్యుడిషియరీ అండ్ రిమైనింగ్ అదర్ సిస్టమ్స్ అరౌండ్ ఎకో సిస్టమ్ ఎంటైర్గా. బట్ ఆ చేంజెస్ అనేటివి తీసుకురావాలి అంటే ఇట్స్ అఫ్ కోర్స్ అది ఎప్పటికవుతుందో ఏమవుతుందో ఎలా అవుతుందో అండ్ హూ విల్ డిసైడ్ ఆన్ దట్. See, I think India will go through that phase now or in the next 10 years where people will join that revolution as a force because it will start affecting their daily lives. ఇప్పుడు చూడు పెట్రోల్లో E20 పెట్రోలే వేసుకోవాలి అని ఒక రూల్ పాస్ అయింది. సో మెనీ కార్స్ బాట్ బిఫోర్ 2018 కెనాట్ రన్ ఆన్ దట్ పెట్రోల్. Right? Now people will see for 6 months, 1 year, when their cars start to break down, they'll come onto the streets. Why did we take E20 petrol? Because we don't have petrol, we have to buy it from Russia. Right? So it is such a chaos everywhere that the governments are making rules for our citizens which are not fair. So there will come about a revolution, there will come about a change in this country, I'm thinking. Because the generation that the government is dealing with right now are able to question, are able to retaliate. ఎందుకు రా అని వదిలేయట్లా. సో దీంట్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ యంగ్ పీపుల్ కానీ పాలిటిక్స్లోకి రావాలి. దానికి ఎలాంటి అంటే డెఫినెట్లీ ఇప్పుడు వాళ్ళు జాబ్ చేయలేరా బిజినెస్ చేసుకోలేరా అంటే కాదు, వాళ్ళ దాంట్లో ఎక్సెల్ అవుతూ ఉంటారు. బట్ పాలిటిక్స్లోకి రావాల్సిన అవసరం ఏముంది, మేమెందుకు వస్తాం, దట్స్ నాట్ ఆర్ థింగ్ అన్నట్టుగా ఉన్నారు కదా మన జెన్జీస్ అంటావా. See, first and foremost, politics has this aura around it. Ledabba, it's a very dirty business. Manaku set gaadu. Kani, there are a few people who believe, no, we can actually do good. Let us sacrifice our life. If many people, if Rani Lakshmibai didn't sacrifice her life back then, if Bhagat Singh didn't sacrifice his life back then, if Chandrasekhar Azad didn't kill himself, we would still be under the bloody British rule, isn't it? Some people come out. ఇన్ అ జనరేషన్ అట్లీస్ట్ ఒక 100 మంది పుడతారేమో ఆ ధైర్యంతో. అలాంటి వాళ్ళు బయటికి వస్తారు. వీ డోంట్ నో, సో ఫార్ ఐ హావ్ నాట్ సీన్ ఎనీ. కానీ ఐ థింక్ పీపుల్ ది యంగర్ జనరేషన్ యూ విల్ స్టార్ట్ టు సీ లీడర్స్ ఇన్ ద మేకింగ్. ఓకే. సో వేరే నేషన్స్లో కూడా ఇలాగే ఉంటుందా? అంటే ఏమేం చేంజెస్ మనం చేసుకోవచ్చు అంటే అఫ్ కోర్స్ మన కాన్స్టిట్యూషన్ అనేది ఎంటైర్గా హోల్ అండ్ సోల్ మనం రాసుకున్నది కాదు, డిఫరెంట్ అదర్ కంట్రీస్ నుండి మనం తెచ్చుకున్నది. వాళ్ళ పాలసీస్ కానీ ఏంటి అని ఒక్కొక్క కంట్రీ నుండి ఒక్కొక్కటి తెచ్చుకున్నాం. లైక్ యూకే నుండి కొంచెం, యూఎస్ నుండి కొంచెము. ఇప్పుడు కూడా అలా ఏమైనా తెచ్చుకోవాలంటారా? ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటా కదా నేను, యువర్ సిబిఎస్ఈ బోర్డ్ ఇస్ రాంగ్, your state syllabus is not good, your IB ane oka board is international studies, so people are able to excel there. Good smart students come out from IB syllabus antaru enduku, because it's an international syllabus. Why is ICSE and CBSE and state not there yet? Why are changes not brought about in these structures? enduku government cheyale kada adi. CBSE books elli chood nuvu, a lot of misinformation our children read today. Take social books, take history books. వాళ్ళకి తగ్గినట్టు ఆ టైంలో హిస్టరీ వాళ్ళకి ఎట్లా చెప్పాలో ఆ హిస్టరీ మన పిల్లలు ఈరోజు నేర్చుకుంటున్నారే కానీ యాక్చువల్ హిస్టరీ ఎక్కడ నేర్చుకుంటున్నారు? నేర్చుకోవట్లేదు కదా. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ టఫ్ ఇన్ ఐసిఎస్సి ఆర్ సిబిఎస్ఈ, రైట్? నువ్వు ఏడు దాకా నేర్చుకుంటావు లుంబిని? యూ లెర్న్ సొల్యూషన్స్, యూ లెర్న్ ప్రాబ్లమ్స్, యూ రియల్లీ ఆర్ ఇంప్లిమెంటింగ్ దట్ ఇన్ రియల్ లైఫ్ టుడే. వై బ్లడీ లర్న్ ఇట్ దెన్? కదా, ఫిజిక్స్లో క్వాంటము అవి ఇవి అంటారు, దేనికోసం నేర్చుకోవాలి? ఆల్ఫా బీటా గామా, ఫర్ వాట్ ఆల్ఫా బీటా గామా ఆర్ యూ అండ్ మీ యూజింగ్ టుడే? వీఆర్ నాట్ యూజింగ్, రైట్? సో షుడెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్? చిన్నప్పటి నుంచి నాట్ నెసెసరీలీ లుంబిని విల్ బీ గుడ్ అట్ సోషల్, హిస్టరీ, మ్యాథ్. లుంబిని విల్ హ్యావ్ వన్ ఇంట్రెస్ట్. ఎవ్రీ చైల్డ్ విల్ హ్యావ్ వన్ ఇంట్రెస్ట్. షుడెంట్ దట్ చైల్డ్ బీ షోన్ దట్ పాత్? అలా ఎర్లీ ఏజెస్లోనే చూపిస్తే వాళ్ళకి తర్వాత కూడా చేంజ్ అవుతాయి కదా వాళ్ళ ఇంట్రెస్ట్. అప్పుడు అన్నిట్లో బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండదు కదా. ఇవి నువ్వు ఆల్ఫా బీటా గామా బేసిక్ నాలెడ్జ్ అయితే అన్నమాకు లుంబిని. బట్ ఏదో ఒక పాయింట్ నేర్చుకున్నాం కదా మనం. అవన్నీ మేబీ అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుందేమో, బట్ చేయాల్సిన అవసరం రాదు, ఎందుకంటే వీ చూస్ అ డిఫరెంట్ పాత్ కాబట్టి అవన్నీ దే గో ఇన్ వెయిన్. No, that is a wrong way to look at it, Lumbini. I personally think I see a lot of children
who have some kind of an interest. ఎక్కడో ఒక చిన్న వయసులోనే తెలిసిపోయిద్ది. ఒక స్టూడెంట్ మ్యాథ్స్లో బాగుంటాడు, ఒక స్టూడెంట్ సైన్స్లో బాగుంటాడు. సైన్సా లేదు మ్యాథ్సా అంటే సమ్ పీపుల్ విల్ చూస్ సైన్స్, సమ్ పీపుల్ విల్ చూస్ మ్యాథ్. బట్ వై లర్న్ బోత్ అట్ ద సేమ్ స్కేల్? Why can't you prioritize which is the one that I want to learn? Other countries do that. You can take P1, priority 1, priority 2, priority 3. Here there is no such option. They want you to learn everything. Okay. God knows for what at the end of the day. It's like that. First and foremost, let's get an apology from the bloody British. Then maybe we can start to say, yes, we have done something. సిగ్గు షేటు మనకు. ఇప్పటిదాకా వాళ్ళు ఒక్క అపాలజీ చెప్పకున్నది సిగ్గు షేటు. మనం అడగలేకపోతున్నాం చూసావా, అది ఇంకొకటి. అపాలజీ కాంట్ చేంజ్ ఎనీథింగ్ కదా ఇప్పుడు. ఓ కమ్ ఆన్ Lumbini, don't say that. You know how many people will be happy because we got that apology? You know how many souls will rest in peace because we get that apology? నువ్వు ఇంతమందిని చంపి ఇంతమందిని నా దేశంలో రేప్ చేసి ఒకసారి చెప్పకుండా పోతావా? వేస్ట్ ఎట్ట అవుతుంది Lumbini, నాకు అర్థం కాదు. So you can kill 3 lakh 4 lakh people in my country. Bengal famine, he made people fast. He did not give food. So-called bloody Churchill did not give food to people in Bengal. And you're telling me they won't apologize for it? How is that fair? I surely don't see it. Apology won't matter. And come on, man, that's not the way. అండ్ అఫ్ కోర్స్ అపాలజీ అనేది ఇప్పుడు ఓన్లీ మాటలతో చెప్తే సరిపోతుందా, లేదంటే ఇంకా వేరే లెవెల్? See, like for example, Kohinoor diamond is ours. Bloody ours. They should bloody give it back. First let's start with an apology అంటున్నా. ఫస్ట్ నువ్వు సారీ చెప్పు, తర్వాత కోహినూర్ దాకా వస్తాం మేము. My life's ambition is to ensure that British gives out an apology, Lumbini. I'm telling this in a lot of forums gani, but no, they have to apologize. Our people deserve it, our freedom fighters deserve it. Right. And I just wanted to know me favorite freedom fighter ever. I like Rani Lakshmibai. I think తన బిడ్డని భుజాన్లు ఎత్తుకొని షీ గాట్ ఇన్ టు అ వార్, యుద్ధానికి దిగినాం. ఆ ధైర్యం రావాలని ఎన్నోసార్లు ఐ ప్రే టు గాడ్. ఆ ధైర్యమే కానీ, ఆ దేశం వైపు ఉన్న భక్తినే కానీ, దట్ పేట్రియాటిజం, దట్ no way will I let my land go, no way will I let the British win అని చెప్పి తన బిడ్డని ఎత్తుకొని దిగింది చూడు. మై గాడ్, I think at the end of the day they burnt her face also, and even then she stood. For them the British has to apologize. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, సో హెల్త్ కేర్లో అండ్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ మాట్లాడుతున్నాం కాబట్టి హెల్త్ కేర్లో చూస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సో 1947కి ఇప్పటికీ ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయి అంటారా? మన ఫుడ్ అని అడల్టరేటెడ్ కదా, అడిగేవాళ్ళు లేదు. ఇక్కడ కామెడీ ఏమైపోయిందంటే ఎలుకలు మన క్రాప్స్ని తినేస్తాయని పాయిజన్ పూస్తాం పైన, కానీ ఆ పాయిజన్ తినేది మనమే. అర్థమవుతుందా? ఎలుకలు చచ్చిపోని, అది మనం చచ్చిపోతున్నామే. Isn't it? Right. So where is the life expectancy? ముందున్న వాళ్ళు చూడు Lumbini ఎంత గట్టిగా ఉండేవాళ్ళు తెలుసా. ఇప్పుడు 30 ఏళ్ళకే మోకాలు నొప్పులు, నడుము నొప్పులు. 60 ఏళ్ళు ఇప్పుడు 30 ఏళ్ళు అయిపోయింది. ఎందుకు? తిండి పదార్థాలు అంత కెమికల్స్ యూజ్ చేసి దే గ్రో దట్ యు నో వాట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, బికాస్ దట్స్ వాట్ వి ఈట్, రైట్? వాట్ ఈస్ టేకన్ ఇన్ సైడ్ ఇస్ వాట్ మేక్స్ యువర్ హెల్త్, రైట్? సో and healthcare you take private sectors, public sectors, both are gone to dogs. Both are really gone to dogs. మనం మెడికల్ హబ్ లాగా ఉంటున్నాం. ఫారిన్ కంట్రీస్ నుండి చాలా మంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా. ఆఫ్రికా నుంచి వస్తున్నారా? I see African, yes, I agree with you. Go to Yashoda, go to Kim's, you go to Apollo, you will see a lot of Africans come by. Have you seen Africa as a country? They are underdeveloped than us, which is why they come here. వాళ్ళకి ఏ గతి లేక ఇడికి వస్తారు. ఓకే. Now, don't tell me Lumbini that a bloody heart surgery costs lakhs and lakhs of rupees, man. That is not the way. That is మనోళ్ళకి ఆ అఫోర్డబిలిటీనే లేదే. అఫోర్డబిలిటీ లేనప్పుడు హౌ కెన్ యూ కాస్ట్ సో మెనీ ల్యాక్స్? అంటే ఒక ఫ్యామిలీలో ఒక ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, ఆ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది ఫినాన్షియల్గా ఆ నెక్స్ట్ 1.5 year. ఎందుకు పడాలి మన ప్రజలు అవన్నీ? మన దగ్గర డబ్బులు ఉన్నాయి Lumbini, మనసు లేదు చేయడానికి. ఇది గో టు గవర్నమెంట్ హాస్పిటల్స్. ఐ థింక్ one of my maids was telling me she went to a government hospital, she was pregnant and she was yelling out of pain. A nurse there had the audacity to bloody say, every woman goes through this pain, so shut your mouth. And
Garbini, pregnant women are put on, given place to sleep down without even a bed. Cancer patients are sitting on the road. 4 రోజుల 5 రోజుల్లో చచ్చిపోతానా బతుకుతానా లేదా అని తెలవని ఒక ముసలాయన, ఒక 40 years old, 50 రోడ్లో కూర్చుంటున్నారు లుంబిని. గవర్నమెంట్ హాస్పిటల్స్ బయటికి వెళ్ళి చూడు, క్యాన్సర్ పేషెంట్స్, ప్రెగ్నెంట్ విమెన్, పీపుల్ హు హ్యావ్ లాస్ట్ లెగ్స్, షుగర్ పేషెంట్స్, దే సిట్ ఆన్ బ్లడీ రోడ్స్. హౌ హ్యావ్ వి డన్ అ గుడ్ జాబ్ లుంబిని? సో ఇదంతా ఒక సైడ్ అంటే there's a brighter side to it, right? అండ్ దట్ ఈస్ డెవలప్మెంట్ ఇన్ ఎవ్రీ సెక్టర్. సో డిఫెన్స్ లో కానీ లేదంటే మనకు అఫ్ కోర్స్ ఇప్పుడు వీఆర్ నాట్ ఎవరితో మనమేమి ఎప్పుడు అటాకింగ్ మోడ్ లో వెళ్ళము, న్యూట్రల్ ఉంటాము, ఆ డిప్లొమసీ మెయింటైన్ చేస్తున్నాము. If this is the best our politicians can do, I am not impressed. Not 1% impressed. I think there are much more capable people. I think the country can be run in a much more better way. I think all the citizens in India can come out of poverty. We just need to have the heart and the brains to do it. సో స్ట్రెంగ్స్ వైజ్ కూడా మాట్లాడితే డూ యూ థింక్ అంటే ఏ స్ట్రెంగ్త్ లేదంటే I am not satisfied. I కాదు, a lot of people along with me are not satisfied. I am satisfied when all the citizens in my country are given free health and free education. Maybe there exists free education and free health, government schools and government hospitalization, but not like this. రోడ్లో కూర్చోబెట్టే హాస్పిటలైజేషన్ అంతే I will not be happy with. First, let's improve that. Health and education are two most important things in any human being's life. అవి రెండు if you are able to do well, no, I think the rest will fall in place. వాటిలో ఎలా చేంజెస్ తీసుకురావచ్చు అంటారు? What kind of schemes or government hospitals are underfunded. Why are they underfunded? దేనికోసం underfunded? You go see a Yashoda room for 5,000 today, it's like a bloody suite. So 10,000 అనుకుంటా single room something is, it's like a bloody suite. అంతొద్దబ్బా, కొంచెం డీసెంట్గా పెట్టు. అంత అడగట్లా. అక్కడ వానపడి ద వాల్స్, దాని ఏమంటే సీపేజ్ ఉంటుంది చూసావా? మన గవర్నమెంట్ హాస్పిటల్ సీపేజ్ ఉంది వాల్స్లో. ఇవన్నీ షుడెంట్ వి రెక్టిఫై? ఇస్ దిస్ అ డెవలప్డ్ కంట్రీ దెన్? ఓకే, సో రిమైనింగ్ 20 yearsలో ఆ డెవలప్మెంట్ కోసమే చూస్తున్నామని అనుకుంటే ఏ సెక్టార్స్లో ఏమేమి చేంజెస్ రావాలని మీకు అనిపిస్తుంది? లైక్ టేకింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ నుండి డిఫెన్స్ కానీ, లేదంటే హెల్త్ కేర్ కానీ, అలాగే మెడికల్ సిస్టంలో, అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ పరంగా, విమెన్ ఎంప్లాయ్మెంట్, ఎవ్రీథింగ్. See, defense is not something as a private citizen I can talk, Lumbini. I'll tell you why. డిఫెన్స్లో ఏం జరిగిద్దో చాలా వరకు బయటికి రాదు, సరేనా? సో దాని మీద మనం కమెంటే చేయలేం. గవర్నమెంట్ వెనకాల ఏం చేస్తుందని మనం చెప్పరు, వాళ్ళు మనకు తెలియదు. కానీ ఎడ్యుకేషన్ అంటావా ఖచ్చితంగా మాట్లాడగలుగుతాం. చూస్తున్నాం కదా గవర్నమెంట్ స్కూల్స్ని, చూడట్లా ఎంత చూస్తున్నాం. 5th standard child is not able to read tables from 1 to 10. What do you say? ఒకే టీచరు మ్యాథ్స్ నేర్పిస్తుంది, సైన్స్ నేర్పిస్తుంది, సోషల్ నేర్పిస్తుంది. ఏం చెప్తావు? అక్కడ చేంజెస్ రావాలి కదా. మరి ఎట్ట చేంజెస్ వస్తుంది ఇఫ్ గవర్నమెంట్స్ ఆర్ ఫండెడ్? ఓకే, పనికి మాలిన కాంట్రాక్ట్కి ఇవ్వకుండా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇఫ్ దే ఇన్వెస్ట్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, అప్పుడు యూ కెన్ యాక్చువల్లీ సీ చేంజ్. ఇఫ్ దెర్ ఈస్ మనీ ఇన్ ద సిస్టమ్, వై వుడెంట్ పీపుల్ యూజ్ ఇట్? People will use it, no? So to invest more in schools, to invest more in healthcare is mandatory. Right. And also take our future generation, they need jobs. You still can't be saying I will use WhatsApp, I will use Facebook, I will use Instagram. అది ఎంతో ఒక నేషనల్ సెక్యూరిటీ రిస్క్ కూడా తెలుసా? మన డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. రైట్. They can actually separate Lumbini like this. What is her likes? What doesn't she like? What time does she wake up? What time does she sleep? Every citizen, they have that data. Tomorrow, how can we go to war with the US? Cheppu. Then why are we still using it? Why is the government not banning it? Let them answer, not me. ఓకే, ఐ జస్ట్ వాంటెడ్ టు నో ఏ విషయంలో మీరు హ్యాపీగా ఉన్నారు అట్లీస్ట్? అంటే యాజ్ ఎ నేషన్ ఇండియా ఉండడం, లేదంటే యాజ్ ఎ సిటిజన్స్గా మనం ఉండే విషయంలో ఏదో ఒక రకంగా ఏదో ఒక ఫ్యాక్టర్స్లో పారామీటర్స్లో కంపేర్ చేసుకున్నా కూడా ఉంటాం కదా, ఓకే ఫర్ దిస్ ఐమ్ హ్యాపీ.
అని చెప్పేసి డూ థింక్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్? హ్యాపీ. నా పిల్లలకి నువ్వు చక్కగా చదువు చెప్పట్లా, నా పిల్లలకి ఏదైనా జబ్బు వస్తే నువ్వు చక్కగా చూడడంలే, ఐఎమ్ నాట్ హ్యాపీ. ఓకే, వై విల్ ఐ బీ హ్యాపీ? సో యాజ్ అ సిటిజన్ మాట్లాడుకున్నా కూడా మనం చేయాల్సిన డ్యూటీస్ గురించి కూడా గవర్నమెంట్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, నాట్ జస్ట్ రైట్స్, డ్యూటీస్ గురించి కూడా అని చెప్పి. సో వాట్ యూ థింక్ అబౌట్ ఇట్, అంటే రైట్స్ వర్సెస్ డ్యూటీస్? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నువ్వు హెల్మెట్ లేకుండా బండి నడిపావనుకో, అక్కడున్న ట్రాఫిక్ పోలీస్కి 200 ఇస్తే వదిలేస్తాడు, అవునా కదా? వై విల్ దే ఫాలో అవ్వరు కదా. ఫస్ట్ నువ్వు ట్రాఫిక్ పోలీస్కి మంచి జీతం ఇవ్వు, బయట చెయ్యి అందకుండా జీతం ఇవ్వు, అప్పుడు హెల్మెట్ వేసుకుంటారు. హెల్మెట్ నువ్వు 2-3 సార్లు వేసుకోకపోతే తీసుకుపోయి జైల్లో వేయి, తప్పు లేదు దాంట్లో. వై ఇస్ ఇట్ రాంగ్? హెల్మెట్ లేకుండా ఎన్నో జనాలు చచ్చిపోయినారు, హెడ్ ఇంజురీస్తో ఎన్ని యాక్సిడెంట్స్ అవుతాయి. వాట్ ఈస్ రాంగ్ ఇన్ జైలింగ్ దెమ్? నథింగ్ ఈజ్ రాంగ్. 3వ సారి నువ్వు హెల్మెట్ లేకుండా బయటకు వస్తావు అంటే జైలుకు పో, 10 రోజులు బుద్ధికి వస్తుంది. నెక్స్ట్ టైం హెల్మెట్ వేసుకుని బయటకు వస్తావు. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవడైతే ఉన్నాడో 15,000 జీతం కాకుండా 30,000 ఇవ్వు. పోలీస్ ఆఫీసర్, నీకు కామెడీ చెప్తా, 25th to 30th ఎవరైనా దెర్ ఇస్ ఎ థింగ్ యూనో, అరే మంత్ ఎండ్ రా, పోలీస్ ఆఫీసర్లు గట్టిగా డబ్బులు పట్టుకుంటారు, నువ్వు హెల్మెట్ వేసుకొని పోవాల్సిందే అని మా ఎంప్లాయీస్ మాట్లాడుకుంటారు తెలుసా. మంత్ ఎండ్లో డబ్బులు ఉండవు కదా, జీతాలు అయిపోతాయి, సో ఆ 5 days గట్టిగా పట్టుకుంటారంట బయట. ఓకే, see what do you say, where is corruption starts when you leave that way. నువ్వు ఆ ఆప్షనే ఇవ్వకుండా నువ్వు మంచిగా పే చేయి పోలీస్ ఆఫీసర్స్కి. ఎవరికైనా ఇష్టం ఉంటుందా లుంబిని చెయ్యి అందించి డబ్బులు అడగడానికి యూనిఫామ్ వేసుకొని? వాళ్ళని కూడా అర్థం చేసుకోలేదు, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఒకరి దగ్గర చేయి చాపి డబ్బులు అడుగుతారు యూనిఫామ్ వేసుకొని. ఎందుకు వాళ్ళ జీతాలు 20,000 25,000? ఏమొస్తుంది 20,000 25,000 ఈ మధ్య? చెప్పు ఏమొస్తుంది? కూరగాయలు కొనాలంటే 1 kg ఆఫ్ లేడీ ఫింగర్ ఇస్ 45 rupees. Onions are some 6. I saw today. Okay, today I saw. Okay. I was looking at why my vegetable bill is going high by the month, because vegetable cost is increasing. I'm able to afford, so I buy. What about people who can't afford? బట్ ఇదంతా కూడా అంటే గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం కాకుండా ఇండివిజువల్స్ కూడా చేస్తున్నారు కదా తప్పులు. మనం యాజ్ ఇండివిజువల్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ట్రాఫిక్ పోలీస్ కానీ లేదంటే బీట్ పోలీస్ ఆఫీసర్, వాళ్ళు కూడా ఇండివిజువల్స్ కదా, వాళ్ళు కూడా అట్ ఫాల్టే కదా. I'm not blaming only the government, Lumbini. I'm saying we're all at fault. Who is blaming the government here? I'm saying I am not satisfied with the way India is right now today. Okay. And I am not satisfied that this is the best government can do. Right? If a citizen breaks a law, jail him. There is nothing wrong. DUI badinda anuko, US lo 3 times paina they jail you. 1 time also I think after a certain limit they jail you. Right? Jail them. What is wrong? సో లాస్ లైక్ దిస్ హ్యావ్ టు బి ఇంప్లిమెంటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు ఏమనుకుంటారు, బొక్క డబ్బులు ఇస్తే పోతారు అబ్బా ఎవరైనా అనే మైండ్ సెట్లు ఉంటారు ప్రజలు. అది మార్చాలంటే ఏం చేయాలి? తీసుకుపోయి 10 మందిని జైల్లో వేస్తే అప్పుడు అర్థమవుతుంది. రైట్, యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ మీకుంది. బట్ యాజ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా మనకి ఎలాంటి పర్స్పెక్టివ్ టువర్డ్స్ ద నేషన్ ఉండాలి, ఆర్ ఎలాంటి కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ మనం మెయింటైన్ చేయాలంటారు? Lumini, see, everybody looks at a struggle in a certain way. Subhash Chandra Bose thought that lifting a gun is the solution to it. Gandhiji thought peace is the only way. I am a person who thinks, no, we have to fight through all these battles, right? I would ban WhatsApp left, right, center. I would ban Instagram. I would ban Facebook. I will develop a new company that will compete against all of this. I will bring my government hospitals or schools to A class, better than a private hospital or a private school. I want to do all this. Right. This is my opinion, right? But do people want that? I don't know. Today I'm speaking about what I want, what I feel, what I think India is all about. We're a great country, man. You know how many languages we speak? We speak about 138 languages. Everything is different. గుజరాత్కి బెంగాలీస్కి సంబంధం ఉండదు, తమిళ వాళ్ళకి తెలుగు వాళ్ళకి సంబంధం ఉండదు, నార్త్ సౌత్ అయితే ఇంకా మర్చిపో, సో మెనీ డిఫరెంట్ కస్టమ్స్, బట్ వీ స్టిల్ కమ్ టుగెదర్ యాజ్ అ కంట్రీ. నో, ఎస్ ఆర్ నో? నువ్వు వేరే బయట దేశానికి వెళ్ళి చూడు, బ్లాక్స్ అండ్ వైట్స్ కొట్టుకొని చేస్తున్నారు అక్కడక్కడ. మనకి ఇన్ని డిఫరెన్సెస్ ఉండి ఇంత చేసి వీఆర్ స్టిల్ అ కంట్రీ అంటే గొప్పది కాదు అది. ఐ లవ్ మై కంట్రీ బట్ ఐ హేట్ ద పీపుల్ రన్నింగ్ ఇట్. వెరీ బిగ్ స్టేట్మెంట్. That's what it is. Okay. We have such a big population, Lumbini. Why did we have to give away Pakistan? Today we say Pakistan is a bloody threat. Who gave away Pakistan? British gave away Pakistan. Who is questioning the British today?
రైట్ టుడే ఒక ల్యాండ్ కొనాలి, భూమి కొనాలంటే ఎంత కష్టపడుతున్నారు చెప్పు మన ప్రజలు. దేనికోసం ఇచ్చినాం పాకిస్తాన్? We have given away Pakistan, we have created a terrorist nation, now we are building defense mechanisms to fight them. What stupidity is this, you tell me? And then we won't even question the people who did this, man. I just want to ask you one more time. What makes you happy and ఏ విషయంలో మీరు హ్యాపీగా ఉన్నారు in India for being in India? I'm happy we are still able to function as a democracy to begin with. I'm happy to see a larger turnout of people who are coming to vote, a young generation being interested in politics, a young generation that is giving me hope. What gives me hope in India today? The generation ahead of us. I'm happy about that. Right. You know, it's not politicizing this. I love the protest in that the Gen Z did in Delhi. I loved it. I don't think any generation so far in our country has been so creative. Right, so that gives me hope. I think the future generation of this country gives me hope. Beyond that, nothing else. Okay. On that note, that's a different debate altogether. But at least, thank you so much. On that Thank note, you, once Lumbini. again, Happy Independence Day. Thank you so much. Thank you. Thank you.